హోటల్ స్టైల్లో ఫ్రాన్స్ బిర్యానీ తినాలనుందా? అదే హోటల్ స్టైల్ ఫ్రాన్స్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా సూపర్ టేస్ట్తో ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని సునీల్ వ్లాగ్స్. ఈరోజు మనం హోటల్ స్టైల్ ఫ్రాన్స్ బిర్యానీ రెసిపీని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాను. అయితే ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ఒక అర కేజీ ఫ్రాన్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీనిలోకి గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, నిమ్మ చెక్కనైతే తీసుకున్నాను. ఇవన్నీ దానిలో వేసుకొని తీసుకున్న నిమ్మ చెక్కను కూడా దానిలో పిండేసి 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం వేసుకున్న మసాలాలంతా ఫ్రాన్స్కి పట్టేలా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసి మొత్తం బాగా ఫ్రాన్స్కి పట్టించాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 కేజీ బాస్మతి రైస్ని తీసుకొని ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు మంచి వాటర్ పోసుకొని 1 గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ హీట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక 4-5 ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు బిర్యానీ కోసం అడుగు మందంగా ఉండే ఒక పాత్రను తీసుకుని దానిలో 2 టీ స్పూన్ల ఆయిల్ అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక బిర్యానీ దినుసులను అయితే వేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే దీనిలో వేస్తున్నాను. ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. మరో పక్కన వాటర్ని తీసుకొని బిర్యానీ రైస్ కోసం అయితే మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగాక దీనిలో బిర్యానీ మసాలా అలాగే దినుసులు కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు, 1 టీ స్పూన్ ఆయిల్ అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేస్తున్నాను. దీనిలోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ రోజ్ వాటర్ వేస్తున్నాను. మీ దగ్గర రోజ్ లీవ్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు అది సరిపోతే ఇప్పుడే వేసుకోవాలండి. మనం టేస్ట్ చూస్తే వాటర్ సముద్రం నీరంతా ఉప్పగా అయితే ఉండాలి. వాటర్ బాగా మరిగాక బాస్మతి రైస్ని అయితే దీనిలో వేసుకోవాలండి. ఇంకో పక్కన ఫ్రాన్స్ని వాటర్ అంతా దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ 80% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా ఉడికిన రైస్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ అంతా దిగిపోయేంత వరకు ఉంచుకొని దీన్ని లేయర్గా ప్రాన్స్ మీద అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి మళ్ళీ ఇంకో లేయర్ రైస్ అయితే వేయాలి. దీన్ని ఈవెన్గా సర్దుకొని దాని మీద కూడా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరని అయితే వేసుకోవాలి. ఇలా లేయర్గా మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని లాస్ట్లో 1 టీ స్పూన్ నెయ్యిని అయితే పైన వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మనం రైస్ ఉడికించుకున్న వాటర్ 1 టీ గ్లాస్ అయితే వేసి మూత పెట్టి దానిపైన ఏదైనా బరువును పెట్టాలి ఆవిరిపోకుండా. ఇలా 10 నిమిషాలు ఉంచామంటే చూడండి మన వేడి ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ సండే స్పెషల్ అయితే మేము ఫ్రాన్స్ బిర్యానీ చేసుకున్నాం. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఉంటా, బాయ్.